తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని అనే పేరు ఒక బ్రాండ్. ఆ పేరు వెనుక ఒక క్రమశిక్షణ, ఒక క్లాస్, ఒక గ్రేస్ కనిపిస్తాయి. కింగ్ నాగార్జున వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగచైతన్య కేవలం తన తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన బాటను నిర్మించుకున్నారు. నేడు కోట్లాది మందికి చైతన్య అంటే ఒక పక్కింటి అబ్బాయిలా కనిపించే హీరో. తండేలు వంటి సినిమాలతో నటుడిగా తనలోని విశ్వరూపాన్ని చూపిస్తూ స్టేట్ అవార్డులను అందుకుంటున్న యువ కెరటం. అయితే మేకప్ తీసేసిన తర్వాత చైతన్యలో ఒక పక్కా ప్లానింగ్ ఉన్న బిజినెస్ మ్యాన్ ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ప్రపంచమంతా కరోనా లాక్డౌన్ గుప్పెట్లో చిక్కుకొని ఇళ్లకే పరిమితమైన వేళ సినీ తారలంతా కొత్త కథలు వినడంలోనూ వెబ్ సిరీస్లు చూడటంలోనూ నిమగ్నమైపోయారు. కానీ చైతన్య ఆలోచనలు మాత్రం భిన్నంగా సాగాయి. ఆయనకు జపనీస్ వంటకాలంటే ప్రాణం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆయన వెతికేది ఆ రుచులనే. ఆ ఇష్టమే ఒక వ్యాపార ఆలోచనకు పునాది వేసింది. హైదరాబాద్ లోని ఫుడ్ లవర్స్ కు అథెంటిక్ జపనీస్ రుచులను అందించాలనే తపనతో షోయు అనే క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకొచ్చారు. నిజానికి ఇది ఏదో లాభాల కోసం మొదలుపెట్టింది కాదు. ఆ ఖాళీ సమయంలో తన అభిరుచిని ఒక ఆకృతిలోకి తెచ్చే ప్రయత్నం. రెస్టారెంట్లు మూతపడి డెలివరీ యాప్స్ రాజ్యమేలుతున్న తరుణంలో క్లౌడ్ కిచెన్ అనే మోడల్ సక్సెస్ అవుతుందని చైతూ ముందే ఊహించారు. వ్యాపారం అంటే కేవలం పెట్టుబడి పెట్టడం కాదు, నాణ్యతను కాపాడటం అని చైతన్య నమ్ముతారు. క్లౌడ్ కిచెన్ లో కస్టమర్ మన వంటగదిని చూడలేరు, కేవలం మన పంపే పార్సిల్ మాత్రమే చూస్తారు. అందుకే ప్యాకేజింగ్ నుంచి టేస్ట్ వరకు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలని ఆయన పట్టుబడతారు. ఈ క్రమంలో ఆయనకు అతిపెద్ద సపోర్ట్ తన భార్య నటి శోభితా ధూళిపాళ్ల. ఇంట్లో కొత్త వంటకాల ట్రయల్స్ జరుగుతున్నప్పుడు శోభిత మొదటి విమర్శకురాలు. ఆమె ఇచ్చే నిజాయితీతో కూడిన ఫీడ్బ్యాక్, మెనూని డిజైన్ చేయడంలో ఇచ్చే సలహాలు షోయు విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. కేవలం షోయు మాత్రమే కాదు, బ్రెడ్ చీజ్ ప్రధానంగా సాగే స్కూజీ అనే మరో బ్రాండ్ ను కూడా చైతూ లాంచ్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ స్కూజీ పిజ్జాలకు స్వయంగా నాగార్జున పెద్ద ఫ్యాన్ అట. కొడుకు సృష్టించిన రుచులకు తండ్రి ముగ్ధుడవ్వడం ఒక తండ్రిగా నాకు, ఒక వ్యాపారవేత్తగా చైతూకు గర్వకారణం. నేడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, ఢిల్లీ దాకా ఈ సామ్రాజ్యం విస్తరిస్తోంది. వ్యాపారం ఒక ఎత్తైతే చైతన్యలో ఉన్న మరో యాంగిల్ స్పీడ్. చెన్నైలో చదువుకునే రోజుల్లో వారాంతాల్లో శ్రీపెరంబదూర్ రేసింగ్ ట్రాక్ దగ్గర గంటల తరబడి గడిపేవారు. ఆ కార్ల ఇంజన్ల శబ్దం, ఆ వేగం ఆయనకు ఉర్రూతలూగించేవి. ఆ చిన్ననాటి ముచ్చటే ఇప్పుడు ఆయనను ఇండియన్ రేసింగ్ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టుకు సహ యజమాని చేసింది. వెండి తెరపై డ్యూయెట్లు పాడే హీరో రేసింగ్ ట్రాక్ పై ఫార్ములా కార్లను మేనేజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అది కేవలం ఫ్యాషన్ ఉంటేనే సాధ్యం. చైతన్య దృష్టిలో సినిమా అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రతి పనిలోనూ క్రియేటివిటీని వెతుక్కునే ఆయన తనలాగే ఏదైనా సాధించాలనుకునే యువతకు ఒక విలువైన సలహా ఇస్తారు. విజయం అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు, దానికి షార్ట్ కట్స్ ఉండవు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు కనీసం 3 నుంచి 5 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికతో ఉండండి. చిన్న చిన్న అడుగులు వేస్తూ సహజమైన మార్గంలో ప్రయాణించండి. అప్పుడే ఆ విజయం చిరకాలం నిలుస్తుంది. సినీ వారసత్వాన్ని గుండెల్లో పెట్టుకుంటూనే తనకంటూ సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న నాగచైతన్య నిజంగానే సన్ ఆఫ్ కింగ్ మాత్రమే కాదు, బిజినెస్ లో రాకింగ్ కూడా.